బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్రంలో సద్దుమణిగింది అనుకున్న సీఎం వివాదం మరొకసారి తెర మీదకి వచ్చింది. సీఎం పీఠంపై అటు డీకే శివకుమార్ ఇటు సిద్ధరామయ్య ఇద్దరికి అనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సీఎంగా సిద్ధరామయ్య కొనసాగుతున్నప్పటికీ 2.5 సంవత్సరాల ఏదైతే పదవి షేరింగ్ గడువుపై ఆయన గడువు ముగిసింది అని, ఇక రానున్న 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ తాను మాత్రమే సీఎంగా కూర్చోవాలని చెప్పేసి డీకే శివకుమార్ వర్గీయులు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలవడం కూడా జరిగింది. అయితే ఆ వివాదం ఇక దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం కాంగ్రెస్ నుంచి చేజారే క్రమంలోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళి ఆ పరిష్కారాన్ని వారి మధ్య జరుగుతున్న వివాదాన్ని అయితే పరిష్కరించింది. మొత్తం మీద డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్టులు చేయడము, డిన్నర్లు చేయడము, నాటుకోడి భోజనాలు చేయడము ఇవన్నీ రావడంతో ఒకే తాటిపైకి వచ్చారు, ఒక రకమైన ఒప్పందానికి వచ్చారు. ఇక సీటు వివాదానికి సంబంధించిన ఎలాంటి గొడవలు ఉండవు అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సీఎంగా ఉన్న సిద్ధరామయ్య మాటలు ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చాయి. ఆయన అసెంబ్లీలో ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రానున్న 5 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటాను, మా మధ్య ఎలాంటి పవర్ షేరింగ్ ఒప్పందాలు జరగలేదు అన్నట్లు అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు. అయితే విపక్షాలు అడిగిన ప్రశ్నకే ఆయన సమాధానం చెప్పారు. క్లియర్గా సభ జరుగుతున్నప్పుడు డిసెంబర్ 19న జరిగిన అసెంబ్లీ సభలో ఆ విపక్షాలు అసలు కర్ణాటక రాష్ట్రంలో సీఎంగా ఎవరుంటున్నారో తేల్చుకోలేని పరిస్థితి ఉన్నది, ఇలాంటప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథం వైపు నడిపిస్తారు అని విపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి స్థానంలో ఆయన లేచి రానున్న 2.5 సంవత్సరాలు కూడా నేనే సీఎంగా ఉంటాను, దాంట్లో ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు, ఇక అభివృద్ధి వైపు కూడా రాష్ట్రం పరుగులెడుతుందన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలతో ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా డీకే వర్గీయులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. డీకే సానుభూతి పరులు, డీకే వర్గీయులు అలాగే డీకేకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు మరొకసారి డైలమాలో పడ్డారు. రానున్న 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని వారు ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణమైన అవకాశం రావచ్చు, ముఖ్యమంత్రి పీఠం పైన డీకే శివకుమార్ను కూర్చోబెట్టాలని ఇప్పుడు ఎమ్మెల్యేలంతా ఒక తాటిపైకి వస్తున్న తరుణంలో సిద్ధరామయ్య మాటలు మరొకసారి వారికి ఆగ్రహావేశాలకు లోను చేశాయి. సిద్ధరామయ్య ఎందుకు అట్లా ఏకపక్షంగా మాట్లాడుతున్నారు అనే దానికి ఇప్పుడు సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరొకసారి కర్ణాటక సీఎం పీఠం తలనొప్పి కాంగ్రెస్ అధిష్టానానికి చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వారిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఒక విధమైన చర్చలు జరిగిన తర్వాత సీట్ షేరింగ్ విషయం ఇక ప్రస్తావన రావద్దు అన్న అంశం మేరకే కాంగ్రెస్ అధిష్టానం వారిని కూర్చోబెట్టి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ మన ఏదైతే అక్కడున్న కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బెంగళూరు పర్యటనలో భాగంగా మల్లికార్జున ఖర్గే రావడము, మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత ఇరుపక్షాలతో మాట్లాడము, అటు సిద్ధరామయ్య గారితో ఇటు డీకే శివకుమార్తో ఇద్దరితోటి మాట్లాడి ఆయన వారిద్దరికి సమాధానం చెప్పినట్లుగా ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలోనే వీరిని కూర్చోబెట్టి ఒక రకమైన చర్చలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడే కర్ణాటక సీఎం సీట్ పైన పూర్తిగా అనుమానాలు తొలగే అవకాశం ఉంటుంది అన్నట్లయితే ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు కూడా జరిగాయి. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లోనే వారి మధ్య అసలు ఎలాంటి వివాదాలు లేవు. సీఎం సీటింగ్ పవర్ షేరింగ్ అనే విధానంతో డీకే శివకుమార్ సీఎం సీటును ఆశించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడైతే మా మధ్యలో వివాదాలు లేవు, అధిష్టానం ఏది చెప్తే అది మేమిద్దరం పాటించడానికి సిద్ధంగా ఉన్నాము అని అటు డీకే శివకుమార్ అలాగే ఇటు సిద్ధరామయ్య ఇద్దరు కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. అయితే మీడియా ముఖంగా మాట్లాడి ఒక వారం రోజులు 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే సిద్ధరామయ్య మాటలు మరొకసారి వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసినప్పుడు వారిద్దరి మధ్య అసలు పవర్ షేరింగ్ అనే మాటే రాలేదు, పవర్ షేరింగ్ అనే ప్రస్తావన రాలేదన్నట్లు సిద్ధరామయ్య మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆ మాటలకే ఇప్పుడు డీకే శివకుమార్ నొచ్చుకునే పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా డీకే శివకుమార్ వర్గీయులు కూడా నొచ్చుకుంటున్నట్లు తెలుస్తూ ఉన్నది. పవర్ షేరింగ్ విధానం ఉన్నది, పవర్ షేరింగ్ విధానం లేకపోతే సీఎం సీట్పై మిమ్మల్ని కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు డీకే శివకుమార్కు వస్తుంది అనేది ఇప్పుడు చర్చగా మారింది. ముఖ్యంగా డీకే శివకుమార్కు ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి.
ఆయన ఆస్తులకు సంబంధించిన కొన్ని అక్రమాలకు సంబంధించిన కొన్ని కేసులు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో సీఎం స్థానంలో ఆయన ఉంటే ఈ కేసులు తన చుట్టూ తిరిగి తనకు ఇబ్బందిగా ఉంటుంది, పాలనకు ఇబ్బందిగా ఉంటుంది, రాష్ట్రానికి ఇబ్బందిగా ఉంటుంది అనే ఒక కారణంగా చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అయితే సిద్దిరామయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. కానీ ఇప్పుడు అదే వివాదాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చి డీకే శివకుమార్ను కామ్ చేసే అవకాశం కనిపిస్తుంది అన్న ఒక వార్తలు అయితే ఇప్పుడు డీకే శివకుమార్ వర్గాల్లో కాకలు రేపుతా ఉన్నాయి. వారు ఆగ్రహానికి కూడా ఇదే కారణంగా కనిపిస్తూ ఉన్నది. అయితే పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్ గారు ఆయన పైన అన్ని కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అక్రమాస్తులకు సంబంధించిన కేసులు ఉన్నప్పుడు ఆయన 5 సంవత్సరాలు పరిపాలించలేదన్న ఒక వాదనను కూడా తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా సిద్దిరామయ్య గారు 5 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటారని తనకు తాను ప్రకటించుకోవడం ఏంటి అనేది కూడా ఇప్పుడు మరొకసారి కర్ణాటక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఇప్పటికైనా పెద్ద వివాదంగా మారడానికి ముందే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అనేది అందరైతే సూచిస్తూ ఉన్నారు. దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాజకీయ నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఇప్పుడు మరొకసారి రాజేసుకున్న ఈ వివాదం పైన, సీఎం పీఠం వివాదం పైన కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే కూర్చొని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.